అని చెప్తారు? మా లోగో పోయింది, ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? మేము ఎవరి మీద ఏం అంటలేదు. మీరు ఏం పడుతున్నారో మేమేం అంటలేదు. మేమేం అంటలేదు. మీరు చేసుకోండి, మేము ఉన్నాము. కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళపైన మోహన్ బాబు దాడి చేయడం అంటే ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళినటువంటి క్రమంలో ఒక్కసారిగా దాడి చేశాడు, తర్వాత కెమెరామెన్లందరినీ కూడా తోసేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నానండి, సరే మీ ప్రాబ్లం మీకు ఉంటాయండి, కవర్ చేయడానికి మేము వచ్చాం. మీరు రిక్వెస్ట్గా చెప్పాలి, మీరు ఎవరు మీడియా వాళ్ళంతా బయటకు వెళ్ళండి అంటే మేము వెళ్ళిపోతాం. అంతేగాని తోసేసి వాళ్ళ తోసి గన్మెన్లతో ఏంటిది, బౌన్సర్లు తోసేసి ఇప్పుడు కింద పడిపోయామండి. ఇప్పుడు షూ పోయింది, అందరూ చాలామంది మొబైల్స్ పోయినాయి, మా మైక్ కూడా పోయింది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? కెమెరా పడిపోయింది, ఇప్పుడు కెమెరామెన్ కింద పడిపోయారు. ఎంత బాధ అండి, ఎవరికైనా బాధే కదా. రిపోర్టర్లు కాదు, ఇద్దరి మధ్య వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబు యొక్క అతని యొక్క వ్యక్తిగత తుపాకీ ఏదైతే ఉందో లైసెన్స్డ్ గన్ కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనోజ్ కంప్లైంట్ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిసి తనకు భద్రత కల్పించాలంటూ కూడా ఇప్పటికే మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలోని అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్గా ఉన్నటువంటి మహేష్ భగవత్ను కూడా అతను ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తన కుటుంబానికి అంటే ప్రాణహాని ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో తాము చేసినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరిపి తనకు భద్రత కల్పించాలనేది మనోజ్ పూర్తి స్థాయిలో కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. డీజీపీ కార్యాలయం నుండి నేరుగా మనం చూస్తున్నటువంటి జల్పల్లి ఫామ్ హౌస్ కూడా వచ్చినటువంటి సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి నానా కష్టాలు పడ్డారని చెప్పాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే విష్ణు కావచ్చు, మరోవైపు మోహన్ బాబు బౌన్సర్లు లోపలికి అనుమతించకపోవడంతో మనోజ్తో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు కొంత బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీంతో లోపలికి వెళ్ళినప్పుడు ఇటువైపు అటువైపు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో మనోజ్ బౌన్సర్లు మరోవైపు లోపల ఉన్నటువంటి మోహన్ బాబు బౌన్సర్ల మధ్య కొంత వివాదం తలెత్తింది. వారందరినీ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పహాడి షరీఫ్ పోలీసులు కూడా కలగజేసుకొని వారందరినీ కూడా బయటికి పంపించారు. తర్వాత మనోజ్ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మోహన్ బాబు ఒక ఎమోషనల్గా ఒక ఆడియోను కూడా మనోజ్కు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆడియోలో చాలా అంశాలను కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్ను ఏ విధంగా పెంచాను, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనేటువంటి అంశాన్ని మోహన్ బాబు తన ఆడియో ద్వారా మనోజ్కు కొద్ది నిమిషాల క్రితమే తెలియజేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు వరకు ఇటు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్, మరోవైపు మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన రెండు కంప్లైంట్లను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉదయం దాదాపు గంట పాటు ఇటు మహేశ్వరం ఏసీపీతో పాటు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ కూడా గంట పాటు మోహన్ బాబు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజు మాయమైంది. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా అందజేయాలంటూ కూడా ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇద్దరి మధ్య అంటే ఇటు మనోజ్ కావచ్చు, తర్వాత ఇటు మోహన్ బాబు మధ్య ఆస్తుల వివాదం తలెత్తిందనేది మొదటగా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా మనోజ్ మీడియాతో మాట్లాడి తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాను, ఆస్తులు కానీ డబ్బు కోసం నేను పోరాటం చేయడం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మనోజ్ చెప్పినటువంటి మాట చూసాం. మరోవైపు ఒక్కసారి మనోజ్కు పంపినటువంటి ఆడియోను ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనోజ్కు పంపినటువంటి ఆడియోలో మోహన్ బాబు కూడా కొంత ఆవేశంతో కానీ లేకుంటే తను